పాలన అసలు ఏం బాగలేదయ్యా. అసలు అమ్మఒడి వేస్తున్నాడు, అమ్మఒడి లేదు. మరి సూపర్ సిక్స్ ఏమి అమలు చేయలేదు. ఆ, జగన్ పరిపాలనలోనన్న లాస్ట్లో స్ట్రైక్ చేశారు కానీ ఇతనికి ఇప్పుడే స్ట్రైకులు చేస్తున్నారు. అసలు ఏమి నిరుత్సాహం అయిపోయింది. అప్పుడు వేస్తానన్న డబ్బులు కూడా ఇస్తానని ఇప్పుడు ఖజానాలో ఖాళీ అయిపోయింది. జగన్ చేశాడు ఏమి లేదు అని చెబుతాడు. ఈయన వచ్చి ఎరగేసింది ఏముంది? ఓల్డ్ పెన్షన్లు తీసేస్తాడు, పెన్షన్లు అన్నీ తీసేస్తాడు. తర్వాత చాలా చాలా ఇంకా రానున్న కాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అంటే అనారోగ్య పరిస్థితులు చాలా ఉన్నాయి. వాటిని అనారోగ్య పరిస్థితులు అంటే ఉండి ఇప్పుడు వేస్ట్గా ఉండే తీసేయి. ఇప్పుడు రైతులు 50 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. అసలు ఏమి లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం సమ్మె కానీ మరి వాళ్ళకంటే పెన్షన్లు తీసేయటం న్యాయమే. మరి 100 ఎకరాలు ఉండోడు 50 ఎకరాలు ఉండోడు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు కదా. లేనోడికి ఇవ్వటం సాధ్యం అంతే కదండి. మరి ఉండోడు తీసుకోవటం, లేనోడు అసలు లేక చచ్చిపోతుంటే ఉండోడి దగ్గర అసలు తీసేస్తుంటే ప్రయోజనం ఏముంది? మొన్న చంద్రబాబు నాయుడు గారు 2047 అని చెప్పేసి విజన్ మీద సంతకం పెట్టారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ఈ ప్రజలు మభ్య పెట్టడానికి ఇలా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట నిజమే? అవును, జగన్మోహన్ రెడ్డి అన్నమాట నిజమే. చంద్రబాబు అంతా మాయపేల లేగేయటమేగా. ప్రజలు క్షేమంగా ఉండు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏం చేయలేడు కూడా. నిరుత్సాహం చేస్తున్నారు ప్రజలు. అరే జగన్ ఉన్నప్పుడు ప్రజలు ఆనందించారు. అందుకే దుర్మార్గుడు పరిపాలన వెళ్ళేటప్పుడు ప్రజలు కూలిపోతారు, మంచివాడు వెళ్ళేటప్పుడు ప్రజలు ఆనందిస్తారు అక్కడ. అది వాస్తవంగా జరిగే విషయాలు. ఇప్పుడు గెలిచినాక ఏదైనా చేస్తాడు. గెలిచినాక ఏమనన్నా కూడా ఏం చేసేది లేదు. ప్రజల చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు గెలిచినాక అయిపోయింది వ్యవహారం. గెలిచేదాకా ఒకటి, గెలిచినాక ఇంకొకటి. అంతకాడికి ఇంకా ఆయన చేసేది ఏం లేదు, ఎరగేసేది ఏం లేదు చంద్రబాబు గారు. ఇంకా ఆయనకు తోడు ఇంకా పవన్ కళ్యాణ్ ఒకడు. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎరగదీసేది ఏమీ లేదు. ఆయన ప్రజలందరూ నిరుత్సాహపడుతున్నారు. అమ్మఒడి లేదు, నానబుడ్డి లేదు. అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి పేద పిల్లలు ఎలా బ్రతుకుతారు? ఉద్యోగాలు ఇవ్వడానికి డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఏ రాజకీయాలు చేస్తున్నాడా ఇండియాలో? ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? ఎక్కడ చేస్తున్నారు? నువ్వు చదువుకున్నావుగా? ఏం చదువుకున్నావు? బీటెక్ చదువుకున్నావు. ఎంత నీకు ఇచ్చేదంతా? ఎంత నీ కష్టం? నీ తల్లిదండ్రులు ఇప్పుడు వరకు చదువుతానికి ఎంత అయింది? ఏమైనా ఉందా? ఉపయోగం ఏమైనా ఉందా? ఏమి లేదు. చదువుకోవడానికి మాత్రమే చూస్తున్నారు. ఇతర దేశాలు వెళ్ళడానికి అంటున్నారు. లేకపోతే లోకల్ చేసిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు. ఏంటి ఇప్పుడు మన జగన్ పెట్టాడు. ఇంతకాలం 40 సంవత్సరాలు చేశాడు. ఏం పెట్టాడు ఈయన? జగన్ పెట్టిన పథకాలు పెట్టాడా? ఎందుకు పెట్టలా? తెలివితేటలేవా? రాజకీయ నాయకుల్లో చంద్రబాబు మహా తెలియగలడు. జగన్ కూడా పనికిరాడు చదువులో కానీ దేంట్లో కానీ. కాకపోతే ఏంటంటే ఉపయోగించాలా, ఎవరిని ఎక్కడ వరకు ఉంచాలో ఇది తెలుసు. చంద్రబాబుకి తెలుసు, ఆయన ఇది తెలవదు. మరి యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఏంటి ఇచ్చేది? ఎవడెత్తున్నాడు? అప్పులు చేసుకొని బతకాలని చూస్తున్నాడు ప్రతి ఒక్కడు. చంద్రబాబు ఒకప్పుడు ఏం చేశాడు? 20 సంవత్సరాల క్రితం అప్పుడు నాకు పెళ్లి కూడా కాల. 10,000 అప్పు ఉంటే ఇంకా 10,000 ఇచ్చాడు. ఆ 10,000 తిత్తానని చెప్పొచ్చుగా. ఆ జ్ఞానం లేదా? బుర్రలేదు అప్పుడు. ఎప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? అప్పుడు అందరూ తీర్చేస్తున్నాడు. ఆయన చూసి ఈయన నేర్చుకున్నాడు, ఈయన చూసి ఆయన నేర్చుకున్నాడు. వీళ్ళందరూ చూసి జగన్ నేర్చుకున్నాడు, జగన్ చూసి ఈయన నేర్చుకున్నాడు. అంటే ఇది మొత్తం రాజకీయ స్ట్రాటజీ కోసం వాడుకుంటున్నారంట. మరి అంతేగా ప్రజలను వాడుకునేది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవడో నువ్వు బీటెక్ చదివో, నువ్వు సెల్ఫ్గా నువ్వు వ్యాపారం చేసుకోవచ్చుగా, ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చుగా, సంపాదించిన ప్రయత్నం చేయొచ్చుగా. నాకు ఇస్త్రీ పట్టిన అలగకూడదు, డబ్బులు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? అవునా కదా? వ్యవసాయాలన్నీ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత, విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత వ్యవసాయం ఉంది. అది ఎవడు చేయడు. నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు 30 సెంట్లు గవర్నమెంట్లో ఎంఆర్ఓ ఆఫీసులో, ఎక్కడ ఆగిరిపల్లిలో నేను కూడా ఉద్యోగం చేసుకుంటున్నా. ఎక్కడికి ఎంతకి? రోజుకి 700, 600, 800 వస్తాయి. 18,000 వస్తాయి ఫర్ మంత్లీ. మరి నేను బీఎస్సీ చదివా, 8992 బ్యాచ్ చేస్తారు కాలేజీ. మరి ఏంటి పరిస్థితి? అక్కడ ఉద్యోగం చదువుకున్నాము, అక్కడ ఉద్యోగం లేదు. ఎస్ఎస్సి
మాల, హిందూ మాల, అర్థమవుతుందా? మరి చదువుకున్న ఉద్యోగం లేవు. ఎందుకు లేవు? ఏంటి ఎక్కడ ఏం హెల్ప్ చేస్తున్నారు? బొంద హెల్ప్ చేస్తున్నారు, ఎవరు చేయట్లే. పథకాల విషయంలో కానీ ఇంప్లిమెంట్లో కానీ ఎలా ఉందంటే పరిపాలన బాగానే ఉంది, ఇంకా డెవలప్మెంట్ చేస్తారని నా నమ్మకం ఉంది ఫ్యూచర్ గురించి. అది పథకాల విషయానికి పథకాల విషయాలు కూడా మొన్నగా ఎత్తించి నిదానం ఆలోచించి బడ్జెట్ చూసుకోవాలి కదా, వాళ్ళు కూడా బడ్జెట్ చూసుకుని నిదానం రిలీజ్ చేస్తున్నారు కదా. గత ప్రభుత్వం ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ ప్రభుత్వం పథకాలు ఇంప్లిమెంట్ కానివ్వండి, ఇద్దరు పోల్చుకుంటే బెస్ట్ ఎవరు అంటారు? ఈయన చంద్రబాబు నాయుడు బెస్ట్. అంటే గత ప్రభుత్వంలో మేము పేదవారికి కులం మతం చూడకుండా పథకాలు అందిస్తామంటున్నారు. ఎవరు పథకాలు అందించిన మాత్రం సరిపోద్ది అంటే రోడ్డు డెవలప్మెంట్, ఫ్యూచర్ పిల్లలు ఇవన్నీ కావాలిగా మనకి. ఏదో ఆ పథకాలు ఇస్తే సరిపోద్దా? జాబులు కూడా చూడాలిగా. మరి ఇదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి ఏదైనా ఉన్నా బడ్జెట్ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు, అవునా కదా? నా అభిప్రాయం అది. పిల్లల ఫ్యూచర్ కోసమే ఆయన గెలిపించింది. దాని ముందు ఆయన జైల్లో వేశారు, జైలు వేసిన తర్వాత అక్కడి నుంచి లేచింది హైదరాబాద్ ఐసీటీ చేశారు. మరి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. మరి దాని సీట్లు వస్తాయని ఆయన ఎక్స్పెక్ట్ చేశారా? సెకండ్ టైం కూడా జగన్ వస్తాను అనుకున్నారు, లేదు. మరి ఆయన రిపేర్ చేసుకోలేదు, సెకండ్ ఆయనే చేసుకున్నాడు చేతులారా. అది మరి కొంతమంది ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయని పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేసి మరి బడ్జెట్ చూసుకునే రిలీజ్ చేయాలి. ఎవరైనా సరే ఎమ్మండి అక్కంగా పని అవ్వదుగా. బడ్జెట్ చూసుకున్న తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు, నిదానం రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఆయన చేశాడు జగన్, ఆయన ముందు మూమెంట్లో ఆయన వెరిఫికేషన్ చేసుకోలేదు, ఆయన గురించి వదిలేశాడు నేను గెలుస్తానని. మరి ఆయన చేసుకున్న తప్పు అది. జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మనం చేసిన మంచి ఇంకా ఉంది, ప్రజలు మన పథకాలను ఇంకా చెప్పుకుంటున్నారంటారు. చెప్పుకుంటారు ఎందుకు? ఇప్పుడు చెప్పుకున్నారు కాబట్టి మరి వేయలేదే. మరి కాదు, ఇప్పుడు చెప్పుకున్నారు, చెప్పుకునే ప్రయోజనం గెలిచేసిన తర్వాత గెలక ముందు చెప్పుకొని ఓట్లు వేయాలిగా, అప్పుడు గెలుస్తారుగా. అవును కదా, పెట్టాడు ఆయన, కరెక్ట్ కాదనట్లేదు. మామూలు బడినే మామూలు ఇంగ్లీష్ కాన్వెంట్ చేయించాడు, మామూలు స్కూళ్ళని కరెక్ట్ కాదనట్లేదు. ఫుడ్ పెడతాం అన్నీ బాగానే ఉన్నాయి, పథకాలు ఇచ్చాడు. మరి అందరూ అనుకోని మరి గెలిపించాలిగా. ఇప్పుడు అనుకుంటే ఏం ప్రయోజనం? మళ్ళీ ఎలక్షన్ పెడతారండి. అంటే ప్రజలు మొత్తం మన పథకాలు సరే, నువ్వు చెప్పింది పాయింట్. ఇప్పుడు గుర్తు చేసుకున్నంత మాత్రాన్ని ఇప్పుడు ఏది ప్రయోజనం? అయిపోయింది కదా. ఇప్పుడు అంతకుముందు గుర్తు చేసుకుని వేయచ్చుగా ఓట్లు, మరి ఎందుకు వేయలేదు? ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారుగా. ఒక ఇంట్లో వాళ్ళే నలుగురు 4 రకాలు ఉంటారు. అలాగే అందిన వాళ్ళు బాగానే ఇస్తున్నారు, అందరికీ బాగానే చూసుకుంటున్నారు. వాళ్ళది ఏ లోటు లేదు ఇప్పుడు వరకు జనాలకి. ఇదివరకు అన్నా క్యాంటీన్ లేక నాన్న ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఇవాళ అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలు పెట్టి శుభ్ర కడుపు నిండి తింటున్నారు. అది అదే మనం బయట భోజనం చేయాలంటే సుమారు ఎంత అవుతుంది? 100 రూపాయలు లేదు భోజనం ఎక్కడే ఇవాళ. అలాగ పెట్టినా కూడా కనీసం 80 రూపాయలు ఉంది. అలాగ పెట్టినా సింపుల్గా ఏదో సాంబారు, ఒక పచ్చడి, ఏదైనా ఒక కూర అలా పెట్టినా 80 రూపాయలు. అలాంటిది మరి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు వస్తుంది. అవునండి, గవర్నమెంట్ కాబట్టి ఇస్తున్నారండి ప్రజలకి. ప్రజలను దృష్టిలో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఐటమ్స్ ఏమేమి వస్తున్నాయి? 5 రూపాయలు ఒక కూర వేస్తున్నారు, ఓ పచ్చడి వేస్తున్నారు, సాంబార్ వేస్తున్నారు, ఓ పెరుగు. మీరు కావాలంటే చూడండి అన్నా క్యాంటీన్లో టిఫిన్ ఉంది 5 రూపాయలకి. పొద్దున్నే టిఫిను, ఇడ్లీ, సాంబారు, లేకపోతే పూరియో, చట్నీ ఏమిటి. అదే మన టిఫిన్ బయట చేయాలంటే ఇవాళ 30 రూపాయలు ఏంది టిఫిన్ లేదు. 2 పూరీ తినాలా 30 కావాలి. అది గత ప్రభుత్వంలో మరి అన్నా క్యాంటీన్ లేవు కదా, అన్నా క్యాంటీన్ బదులు సచివాలయాలు తీసుకొచ్చారు. ఏదో వాళ్ళు తోసింది వాళ్ళు చేశారండి, వీళ్ళు తోసింది వీళ్ళు చేస్తున్నారు. ఒక రంగా చెప్పాలంటే వీళ్ళే బెస్ట్. ఆయన ఉండగా ఏం జరిగిందో పోనీ మీకైనా తెలిస్తే చెప్పండి. ఒకటి అన్నా క్యాంటీన్లు ఉన్నాయా? పోనీ లేకపోతే రాజన్న క్యాంటీన్ ఏమైనా పెట్టాడా? లేకపోతే ఇంకోటి ఏమైనా పెట్టాడా? ప్రజల్ని ఏమైనా చూశాడా? ఏం లేదుగా. మరి అప్పుడు వీళ్ళే బెస్ట్ అంటారు, వాళ్ళు బెస్ట్ అంటారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయని పథకాలు అమలు చేయలేకపోతున్నారు. ఏమండి ఇప్పుడు అన్నం ఉడకముందే అన్నం ఉడికిపోయిందంటే ఎలాగా చెప్పండి? ఉడకాలిగా, 10 మంది తినాలంటే ఉడకాలిగా. అదే అంతే. అంటే మా పథకాలు ఇంకా ప్రజలు ఇస్తారండి, ఇస్తారు. 6 నెలలుగా 5 నెలలుగా అయిపోద్దా? వీళ్ళు ఎక్కిన రోజు సంవత్సరంన్నర వరకు ఇవ్వలేదు. అప్పుడు ఎవడో అడగలేదే. ఇవాళ అడుగుతున్నారు జనం.
చేసిన వాళ్ళు అంటూ ఉంటారు అందరూ. అది చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తామంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తున్నారుగా, మొత్తం ముళ్ళు చెట్లన్నీ తీసేశారు కదండి, చేస్తున్నారుగా, కనబడుతుందిగా, చేసేది కనబడుతుంది, చేయింది చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఏదైనా చేయలేనిది చేసామంటే అది 10 మంది ఇచ్చి అనుకుంటారు, కనబడుతుందిగా, ఒకళ్ళు చెప్పేది ఏముంది ఇందులో. అమరావతి సాధించడమే నా లక్ష్యం, ఇది ప్రజలకి అంకితం చేస్తానని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అమరావతి సాధించడం నా లక్ష్యం, ఇది ప్రజలకి అంకితం చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు గారు. అవును సార్, చేస్తున్నారు కదా, ఇప్పుడు అవన్నీ ముళ్ళు చెట్లు తీశారు, శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఇదివరకు ఎంప్లాయీలకి జీతాలు పడ్డాయా చెప్పండి, పోనీ మీకు తెలుసు కదా. మరి వాళ్ళ ఎంప్లాయీలకి కరెక్ట్గా జీతాలు పడుతున్నాయి, ఇంకా అంతకంటే ఏం చేయాలి. అన్నా క్యాంటీన్లు పెట్టాడు, ఏంటి అన్నీ చూసుకుంటున్నాడు, ఇంకా ఇది చేయలేదు అది చేయలేదు అంటే ఏది చేయరు, ఏముంది. చేయని వాళ్ళు ఎన్నో చెప్తుంటారు. వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? కాకపోతే అది పెట్టాలి, పెడితే మంచిదే. మరి వీళ్ళకి ఏంటంటే చూసుకోవాలి కదా, గ్యారంటీ ఉండటం మంచిదేలేండి. ఏంటంటే ముసగా ఉన్నా ఏదో ఒకటి వాళ్ళు వచ్చి కాస్త సేవ చేసేవాళ్ళు, వాళ్ళు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులండి.